గీతా ప్రెస్ వారి మధుర గాథల్లో 9వ కథ సాంగత్య ఫలం. ఒక బజారుకు చిలకలు అమ్మేవాడు వచ్చాడు. వాడి దగ్గర 2 పంజరాలు ఉన్నాయి. ఒక్కొక్క పంజరంలో ఒక్కొక్క చిలక ఉంది. ఆ బోయవాడు ఒక చిలుక విలువ 500 రూపాయలు చెప్తున్నాడు. ఇంకొక బోన్లో ఉన్నటువంటి చిలుకని, పంజరంలో ఉన్నటువంటి చిలుకని 5 రూపాయలు చెబుతున్నాడు. ఎవరైనా కొనదలిస్తే ఏం చేస్తారు? 5 రూపాయల విలువగల చిలకను కొనదలిస్తే ముందుగా కొనుక్కోవచ్చు. కానీ ఎవరైనా 500 రూపాయల విలువగల చిలక అనుకుంటే మాత్రం ఈ 5 రూపాయల చిలకను కూడా కొని తీరాలి అని చెప్పాడు. అంటే ఏంటో ఎలా అంటున్నాడు అనుకుని వింటున్నారు. ఇంతలోనే రాజుగారి బజారుకు వచ్చాడు ఆ పోయాడు. కేకలు విన్నాడు రాజుగారు. ఏమిటి అని అడిగా ఆయన. ఈ రెండింటిలో ఎందుకు అంత తేడా అని అడిగాడు రాజుగారు. బోయవాడు అంటే రాజుగారు ఏనుగు దిగి అంటే బజార్లో వెళ్తున్నాడు ఇంతలో అనమాట. ఏనుగు ఆయన దిగి అప్పుడు ఈ మాట అంతా విని అప్పుడు అడిగాడు ఏంటి తేడా అని. బోయవాడు అన్నాడు, వీటిని మీరు తీసుకువెళితే ఆ తేడా మీకే తెలుస్తుందండి అన్నాడు ఆ బోయవాడు. రాజుగారు రెండింటినీ కొనుక్కెళ్ళాడు. రాత్రి పడుకోబోయే ముందు ఆయన సేవకులను పిలిచాడు. 500 రూపాయలు గల విలువ గల చిలుకను తన పడకకి దగ్గరగా పంజరంలో ఉంచమన్నాడు. ప్రాతకాలంలో 4 గంటల సమయంలో చిలుక ఇట్లా మాట్లాడుతోంది. రామ్ రామ్ సీతారాం అంటూ చక్కగా కీర్తన చేస్తోంది. మనోహరమైన శ్లోకాలను గానం చేస్తోంది. రాజు ఆనందపరవశుడయ్యాడు. మరో రోజున మహారాజు గారు ఏం చేశాడంటే 2వ చిలుకని తన పంజరాన్ని 2వ చిలుక పంజరాన్ని తన శయ్య దగ్గర పెట్టించాడు. తూర్పు తెల్లవారకు ముందే ఆ చిలుక దుర్భాషలు, కఠోర వచనాలు పలకటం ప్రారంభించింది. రాజుకు చాలా కోపం వచ్చింది. సేవకులను పిలిచాడు. ఈ పక్షిని అంతం చేయండి అన్నాడు. మొదటి చిలుక కూడా దగ్గరగానే ఉంది. అది అప్పుడు వినయంగా వెలికింది, ఓ రాజా, ఇది సాంగత్య దోషమే కానీ దాన్ని చంపకండి. ఇది కూడా నా సోదరుడేను. మేమిద్దరం ఒకేసారి వలలో చిక్కుకున్నాం. నన్నేమో ఓ సాధువు తీసుకెళ్ళాడు. అతని దగ్గర నేను భగవన్నామం నేర్చుకున్నాను. దీనినేమో ఒక మ్లేచ్ఛుడు తీసుకెళ్ళాడు. వాడి దగ్గర ఇది దుర్భాషలు నేర్చుకుంది. ఇందులో దాని దోషమేమీ లేదు. ఇది దుస్సాంగత్య ఫలం మాత్రమే అని ఆ చిలుక, సాధువు దగ్గర పెరిగినటువంటి చిలుక చెప్పింది. రాజు ఆ పలుకులు విన్నాడు. ఇక చిలుకను చంపలేదు కానీ విడిచిపెట్టేశాడు. 500 రూపాయలు విలువైన చిలుకకి 5 రూపాయలు విలువైన చిలుకకి తేడా ఇదన్నమాట. 500 రూపాయల చిలుక కొనిట్టే తప్పకుండా దీన్ని కూడా కొనాలి అన్నాడు. అంటే 500 రూపాయల చిలుకను కొన్నవాళ్ళు అది ఒకటే కొంటే 2వ చిలుకను తీసుకువెళ్ళేవాడు ఎవరు ఉండరు కదా దాని విషయం తెలిస్తే. అందుకని రెండింటికి షరతు పెట్టాడు అనమాట. మన వాళ్ళు 1+1 ఆఫర్ పెట్టినట్టుగా వాళ్ళ సరుకుని, తక్కువ రకమైన విలువ సరుకుని ఆ ఎక్కువ దాంతో ఎలా దాన్ని కూడా అమ్ముకోవటానికి చూస్తారో అలాగే బోయవాడు కూడా చేశాడన్నమాట. కాబట్టి సాంగత్యం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే సత్సాంగత్యం. అందుకే సాంగత్యం సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కాబట్టి ఎప్పుడు సత్సాంగత్యం ఉంటే అది మనకి ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా సత్సాంగత్యం చాలా అవసరం. స్వస్తి.